విశాఖపట్నంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. విశాఖ మహానగర పాలక సంస్థను చేజిక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం చేసిన వ్యూహాలు ఫలితాన్నిచ్చాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు ఆదివారం టీడీపీ చేరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు. జగన్ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. కేవలం కార్పొరేటర్లకే కాదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గురువారం రాత్రి విశాఖలో సమావేశమైన కూటమి ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన 20 మంది కార్పొరేటర్లను చేర్చుకోవాలని తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో కార్పొరేటర్లు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారొద్దని వారిని అభ్యర్థించారు. జీవీఎంసీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న వైసీపీ ఇప్పటి వరకు జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో 10 మందిని గెలిపించుకుందని, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. అయితే మొత్తం 58 మంది వైసీపీ కార్పొరేటర్లలో 42 మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. అమర్నాథ్ మీటింగ్ పెట్టిన మరుసటి రోజే కార్పొరేటర్లు పార్టీ మారడం వైసీపీకి గట్టి షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం జీవీఎంసీలో ఉన్న 98 కార్పొరేటర్లలో టీడీపీకి 27 మంది కార్పొరేటర్లు, జనసేనకు 3, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. ఇంకా జీవీఎంసీ పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కూటమికి 45 మంది మద్దతు ఉంది. మరో 5 సభ్యుల మద్దతు ఉంటే జీవీఎంసీలో కూటమికి మెజారిటీ లభిస్తుంది. అయినా సరే కౌన్సిల్లో పటిష్టంగా ఉండాలని భావించిన కూటమి నేతలు వైసీపీ నుంచి వచ్చేందుకు సిద్ధమైన 20 మంది కార్పొరేటర్లను తీసుకోవాలని నిర్ణయించారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారినా విశాఖ మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉన్న వారు 4 ఏళ్లు కొనసాగేలా గతంలో వైసీపీ ప్రభుత్వం చట్టం వేసింది. అందువల్ల మేయర్ పదవిని టీడీపీ చేజిక్కించుకోవాలంటే అసెంబ్లీలో గతంలో చేసిన చట్టానికి సవరణ చేయాలి. అందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీలు కైవసం చేసుకోవాలని కూటమి నేతలు ఉత్సాహంగా ఉన్నారు.